జై భారత్ రాజస్థాన్ తోటి భారతీయులందరికీ నమస్కారం. మిత్రులారా, మీ ముందుకు వచ్చినటువంటి విషయం ఏమిటంటే, ఈ నెల 17వ తారీఖు ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరిగినటువంటి G7 దేశాల యొక్క సమావేశం. ఈ సమావేశం అనేది ఏవైతే 7 దేశాల యొక్క యూనిటీ ఏదైతే ఉందో ఆ యూనిటీకి సంబంధించి మనకు అందులో ఎలాంటి మెంబర్షిప్ లేదు. అయినప్పటికీ ప్రపంచ దేశాలు మనల్ని భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని ఫ్రాన్స్ ఒక చీఫ్ గెస్ట్గా పిలవటం జరిగింది. పిలిచిన తర్వాత ప్రపంచమంతా ఎదురు చూసింది. ఇక్కడికి ట్రంప్ వస్తున్నాడు, మోదీ గారు వస్తున్నారు, వీళ్ళిద్దరి మధ్య ఏమి జరుగుద్ది అనేటువంటి ఒక చర్చ. ప్రపంచ మీడియాలు కూడా ఎదురు చూపులు ఇవన్నీ జరిగినాయి. సరే, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఫ్రాన్స్ చేరుకున్న తర్వాత ఆ దేశ అధ్యక్షుడైనటువంటి ఇమానుయల్ మాక్రోన్ వాళ్ళు అందరూ వచ్చి మోదీ గారిని ఘనస్వాగతం పలికి ఆలింగనం చేసుకుని సెల్ఫీలు తీసుకుని మరి వారిని సాదరంగా తీసుకెళ్ళటం జరిగింది. అలాగే ప్రపంచ నాయకులు ఏదైతే ఈ 7 దేశాలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మోదీ గారి దగ్గరికి పరుగులు తీయటం, వారితో ఆలింగనం చేసుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం. ఇది కదండి, భారత ప్రధానమంత్రి వస్తున్నాడంటే అఖండమైనటువంటి స్వాగతంతో ఘన స్వాగతాన్ని ప్రతి ఒక్క దేశాధ్యక్షుడు కూడా మోదీ గారిని కలవాలి, మోదీ గారితోటి ఆలింగనం చేసుకోవాలి, మోదీ గారితోటి స్నేహం చేయాలి. ఇది కదండి ప్రపంచ దేశాలన్నీ ఎదురు చూసే సంఘటన. ఇది ప్రపంచ దేశాలన్నీ కూడా మోదీ గారికి ఇస్తున్నటువంటి గౌరవం. అది ఈ రోజున భారతదేశాన్ని ఎక్కడెక్కడికో ఖండంతరాలు దాటి గౌరవం పెంచినటువంటి మన ప్రధానమంత్రి మోదీ గారు. ఇంతకీ పోతే ఇంక మనం అక్కడితోటి కట్ చేస్తే ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశ అధ్యక్షుడైనటువంటి ట్రంప్ అక్కడికి వెళ్ళటం జరిగింది. ట్రంప్ని ఆ దేశ అధ్యక్షుడు స్వాగతం పలకలేదు, ఎవరినో అధికారులను పంపించాడు, ట్రంప్ని తీసుకురావటం జరిగింది. అంతవరకే తప్పించి ఏ రకమైన స్వాగతం పలకలేదు. ఇకపోతే ఈ సమావేశానికి వచ్చినటువంటి దేశాధినేతలు ఎవరు కూడా ట్రంప్ను పట్టించుకోలేదు. ట్రంప్ అంటేనే కంపు కొడుతున్నట్టుగా దూరంగా ఉండటమే తప్ప నవ్వుతూ ఏ ఒక్కరూ కూడా ట్రంప్ తోటి మాట్లాడిన సందర్భము లేదు. ఈ సమావేశం అంతా గమనిస్తే మనకు తెలుస్తుంది. ఒకసారి గమనించండి, అవసరమైతే మీరు కూడా. అది ఇది వాళ్ళకి అమెరికా ప్రెసిడెంట్కి ఇచ్చిన విలువది, మనకిచ్చినటువంటి విలువిది అనేది ఇక్కడ గమనించాలి. ఎందుకు నేను చెబుతున్నానంటే, భారతదేశంలో ఇప్పుడు 12 సంవత్సరాలు దాటి పరిపాలన చేస్తూ నిజమైన భారతీయుడు కాబట్టి, ఒక దేశ భక్తుడు కాబట్టి ఈనాడు భారతదేశంలో అనేకమైనటువంటి గత పాలకులు చేసినటువంటి ఏదైతే తుప్పు పట్టిస్తూ ఎక్కడికక్కడ మామూలుగా డ్యామేజీ చేసి ఉంచారు ఈ దేశాన్ని, దీన్ని మెకానిజం చేసుకుంటూ దీన్ని ఎక్కడికక్కడ ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. మరి అలాంటి నాయకుడి గురించి ఇక్కడ కాక్రోసులు ఉన్నారు కదా, ఎర్ర జర్నలిస్టులు, రకరకాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఈ కాంగ్రెస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ కాక్రోస్ గాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ మోదీ గారిని విమర్శించే వాళ్ళు ఈ సమావేశం చూసి తెలుసుకోండి కావాలని. ఇది మనకు ఉన్నటువంటి ప్రత్యేకత. అందుకని కాక్రోసులు కోతలు తగ్గితే బాగుంటుంది, భారతదేశానికి ఇంకా గౌరవం పెరుగుతుంది. ఇదొకటి. ఇకపోతే ఇక్కడ జరిగిన దాంట్లో మోదీ గారికి ట్రంప్కి ఇద్దరికి పక్కన కుర్చీలు వేయటం జరిగింది. ఇక్కడికి వెళ్ళారు, మోదీ గారు వెళ్ళారు, ట్రంప్ వచ్చారు, ట్రంప్ కూర్చొని మోదీ గారు వెళ్తుంటే లేచి నుంచుని మోదీ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయన ఇద్దరు ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవటం జరిగింది. ఇది మనకు ఉన్నది. పోతే మోదీ గారు
ఆలింగనం చేసేసుకుంటారు, లేకపోతే ఇంకోటి ఇంకోటి అని ట్రంప్ ఊహించుండొచ్చు. అది జరగలేదు. మోదీ గారు ఎంతవరకు ఉండాలో, నువ్వు ఒక దొంగవి, నిన్ను కౌగులించుకుంటూ మంచిది కాదు అని అర్థం వచ్చేలాగా ఇక్కడ సరైనటువంటి సమాధానం చెప్పడం జరిగింది. ఇకపోతే ఈ ఈ దేశాధినేతలు మాట్లాడిన దాంట్లో, అలాగే మోదీ గారు మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మోదీ గారు ఈ ఎవరికైనా ఈ ప్రపంచ దేశాలకి ఒక బలమైన సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఏమిటంటే ఇక్కడ ఒకటే చెప్పారు ఈయన, ఈనాడు ప్రపంచంలో ఏది కరువు కాదు, అన్నీ ఉన్నాయి, అన్నీ కూడా ప్రపంచంలో కరువు లేదు, అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. కానీ కరువైనదల్లా ఒకే ఒక్కటి, అదేమిటంటే అదే నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజు ప్రపంచంలో కోల్పోయాము. అంతే కాబట్టి నమ్మకం అనేటువంటిది ఈనాడు లోటుగా తయారైంది అనేది అక్కడ చెప్పేటప్పటికి కరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్కి గుచ్చుకోవాల్సిన చోట గుచ్చుకుంది. అంతే కాబట్టి ఏదైతే జలసంధి, హార్మోజ్ జలసంధి ఉందో దాన్ని ఆపు చేయటానికి ఎవరికి కూడా రైట్స్ లేవు, అది ఆపు చేయటం కుదరదు. అలాంటి పని దాన్ని అందరూ కూడా వ్యతిరేకించాలి అని చెప్పేసి అక్కడ పిలుపునివ్వటం జరిగింది. అక్కడ రెండు ఎంచేదంటే ఇరాన్కి అమెరికాకి యుద్ధం, ఇరాన్ వాడు ఆఫ్ చేశాడు, అలాగే అమెరికా వాడు ఆఫ్ చేయటం. వీళ్ళిద్దరూ కలిసి ఆఫ్ చేసి ప్రపంచాన్ని మొత్తం ఇబ్బందుల్లోకి నెట్టడం జరిగింది కదా. దీని గురించి అందరూ కూడా వీళ్ళని అసహించుకునేటువంటి పరిస్థితి, ట్రంప్ను అసహించుకుంది ప్రపంచం ఈ రోజున. దీనికి సరిగ్గా మోదీ గారు చెప్పడం జరిగింది. ఇకపోతే మోదీ గారు మాట్లాడటం అయిపోయిన తర్వాత ఏదైతే అక్కడ ఉన్నటువంటి మా దేశ పౌరుల్ని మేము ప్రాణాలు కోల్పోయాం, మాకు ఈ రకమైనటువంటిది ఎందుకు చెయ్యాలి, నువ్వు చాలా నమ్మక ద్రోహివి అని చెప్పి ట్రంప్ని అక్కడ ఏలెట్టి చూపించి మరీ గుచ్చి చెప్పటం ట్రంప్కి చెప్పటం జరిగింది. అంతే కాబట్టి ఈ రకమైనటువంటి పద్ధతిలో మోదీ గారు ట్రంప్ని అక్కడ ఏ రకంగా ఏ రకంగా ట్రంప్కి తగలాలో ఆ రకంగా తగిలేలాగా ఆయన అక్కడ బాణాలు వదలటం జరిగింది. ట్రంప్కి మైండ్ బ్లాక్ అవటం జరిగింది. ప్రపంచమంతా అక్కడ ఉన్న దేశాలన్నీ నవ్వుకోవటం జరిగింది. ట్రంప్కి జరిగిన అవమానానికి వాళ్ళు నవ్వుకోవటం జరిగింది. ఇది పరిస్థితి. కాబట్టి అక్కడి నుంచి అమెరికా ప్రెసిడెంట్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడింటే మోడీ గారిని ఆకాశానికి ఎత్తుకుంటూ పొగుడుకుంటూ, మోడీ లాంటి నాయకుడు చాలా గొప్ప నిజాయితీపరుడు, దేశం కోసం చాలా ఎలాంటి ఇబ్బందినైనా దేశం కోసం దేశానికి నష్టం జరగటం అనేది అంగీకరించడం, ఆయనతోటి డీల్ చేసుకోవటం చాలా కష్టమైనటువంటి పని కూడా. ఆయన ఎవ్వరికీ వంగరు, ఎవ్వరికి కూడా ఒక గొప్ప నాయకుడు, గొప్ప దేశభక్తుడు అని చెప్పి రకరకాలుగా పొగుడుతూ, మోడీతోటి నాకు మంచి స్నేహం, మోదీ ఉన్నంత కాలం భారతదేశం పైన ఎవరైనా దాడి చేసినా మేము వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తాము అని చెప్పేసి చెప్పటం, ఇలాగా మేము మోదీ గారితోటి భారతదేశంతో వాణిజ్య ఒప్పందాలు చేసుకుని మేము ఇంకా ముందుకు పోతాము, మేము ఎక్కువ భారీగా పెట్టుబడి పెడతాం భారత్లోని అని చెప్పేసి ఇలా రకరకాలుగా భారతదేశాన్ని గురించి మాట్లాడటం అనేది ట్రంప్ జరిగింది. ఇది కదా భారతదేశానికి ఉన్న శక్తి ఏంటి, సామర్థ్యం ఏమిటి, మనకు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేది ఇక్కడ ఖచ్చితంగా తెలిసింది కదా. ఇప్పుడు ఇక్కడ కాక్రోచ్ గాళ్ళు మాట్లాడి మోదీ మాట్లాడతలేదు, ట్రంప్ ఏదో మాట్లాడాడు, ట్రంప్కి మోదీ భయపడిపోయాడు. మోదీ గారు మాట్లాడారండి, ఎనర్జీని వేస్ట్గా ఇవ్వరైనా. అందుకని చెప్పే ఈ రోజున ఒక 25-30 సంవత్సరాలుగా వారు రాజకీయ జీవితంలో ఒక్కరోజు జ్వరం రాలేదు, ఒక్కరోజు సెలవు లేదు, ఏ ఒక్క రోజుని ఆయనకి నీరసం అంటూ తెలియదు కదా. ఎందుచేతని ఎనర్జీని పాడు చేయరు, వేస్ట్గా ఎవరి మీద నోరు పడేసుకోరు, అవసరం లేదు. ఎక్కడైతే మామూలుగా కొట్టాలో అక్కడ కొడితే వాడు కోడి మెడలు పడి అక్కడ పడిపోవలసిందే. అది మన ప్రధానమంత్రికి ఉన్నటువంటి గొప్ప చాణక్య నీతి. అది కాబట్టి ఆయన చేసే ప్రయాణంలో ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టి
అవతల శత్రువుని మళ్ళా మోకాళ్ళ మీద నుంచోబెట్టేటువంటి గొప్ప చాణక్య నీతితోటి ప్రయాణం చేసేటువంటి మన ప్రధానమంత్రి. ప్రపంచంలో ఏ దేశమైనా సరే ఈ రోజున భారతదేశం, ఇప్పుడు అమెరికా వాడు మన మీద దాడి చేస్తే నేను వచ్చేస్తాను, నేను మీకు సపోర్ట్ చేసేస్తాను. మనకి సపోర్ట్ చేయక్కర్లేదు, మనకి వెనకాలంటే గోతులు తీయక్కర్లేకుండా సరిపోతుంది. ఆడి గోతులు తీస్తాడనేది మోదీ గారికి తెలుసు కాబట్టి ఇవ్వాల్సిన పద్ధతులు అక్కడ కౌంటర్ ఇచ్చారు. మా మీదకి ఎవరికి మేము భయపడవలసిన అవసరం లేదు. మాకుండేటువంటి శక్తి మాకు ఉంది. మేము ఇండివిజువల్గా ముందుకు వెళ్ళగలము. మాతోటి ఏ ఒప్పందం చేసుకున్నప్పటికైనా సరే మేము దాన్ని తుచ్చతప్పకుండా ముందుకెళ్తాము అని చెప్పేసి ప్రపంచ దేశాలకి వారు ఇవ్వటం జరిగింది. ఈ రకమైన పద్ధతిలో మన ప్రధానమంత్రి ప్రయాణం చేస్తున్నారు. కాబట్టి ఏదైతే ఈ ఫ్రాన్స్లో జరిగినటువంటి ఈ 7 దేశాల యొక్క సమావేశం ఏదైతే ఉన్నదో ప్రత్యేకంగా ట్రంప్ని అవమానపరచడానికి సమావేశం పెట్టినట్టుగా ఇమానుయల్ మాక్రాన్ ఈ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఈ యొక్క ట్రంప్ని పూర్తిగా అవమానపరచాలనేటువంటి ఆలోచనతోటి పెట్టినట్టుంది. ఇక్కడ ట్రంప్ శుభ్రంగా ట్రంప్ పిచ్చ చూపులు తప్ప ఏమీ లేవు. పిచ్చ చూపులతోటి ట్రంప్ ఇంటికి పోవటం జరిగింది. ఇది ఈనాడున్నటువంటి అమెరికా యొక్క పరిస్థితి. అమెరికాని ఈ రోజున ప్రపంచంలో ఒక దోషిగా నిలబెట్టాడు, ఒక అబద్ధాల కోరిగా నిలబెట్టాడు. ఈ రోజున అమెరికాని నమ్మే పరిస్థితి ఎవరికీ లేదు. అది మోదీ గారు స్పష్టంగా అక్కడ తెలియచేయటం జరిగింది. దానికి అందరూ తప్పట్లు కొట్టడం జరిగింది, దాన్ని ఆమోదించడం జరిగింది. అంతే కాబట్టి ఇది మనకున్నటువంటి పవరు, ఇది మన దేశాధినేతకు ఉన్నటువంటి గౌరవము. ఇది కదా మన దేశాధినేత వ్యవహరించే రాజనీతితోటి చాణక్య నీతితోటి మనం చేసే ప్రయాణం మన ప్రధానమంత్రి చూసి మనం గర్వపడవాలి కదా అని చెప్పేసి నేను ప్రతి భారతీయుడికి నేను విన్నవించుకుంటూ మనమందరూ జై హో మోడీ, జై హో భారత్ అంటూ ముందుకెళ్ళవలసిన అవసరం, ఆయనకి అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉంది. ఈ కాక్రోచ్లు ఏవైతే ఉన్నాయో ఈ దేశాల యొక్క ఉచ్చ తాగుతూ వాళ్ళకి మురుకు గుంటల్లో వాళ్ళు డ్రైనేజీల్లో వీళ్ళు జీవిస్తూ ఈ కాక్రోచ్ గాళ్ళు ఇక్కడ అనేక రకాలైనటువంటి కోతలు కూర్చేస్తూ ఉంటారు కాక్రోచ్లు. ఈ కాక్రోచ్ల్ని మందు కొట్టి ప్రతి భారతీయుడు ఈ కాక్రోచ్ల్ని ఎక్కడికక్కడ అంతము చేయవలసిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ నమస్కారం పెడుతూ ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ చాలా తీసుకుంటున్నా. జై భారత్, జై హింద్.